హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక ఓడిపోయిన విజేతని ఎందుకు అంటున్నాను అంటే, ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ గ్రూప్ 1 ఫలితాల్లో ఓడిపోయాను. మరి విజేతని ఎలా అయ్యాను అంటే, ఆ 563 అభ్యర్థుల పేపర్ల కంటే నా ఎగ్జామ్ పేపర్ చాలా బాగుంటుందని ఖచ్చితంగా చెప్తున్నాను. వారిలో ఒక్క పేపర్ తీసి నాకు చూపించండి, నా పేపర్ కూడా ఓపెన్గా పెట్టండి. నేను ఒక్కటే విషయం చెప్తున్నాను. న్యాయదేవత కళ్ళు గంతలు విప్పారు, మరి న్యాయం చూసిందా? ఈ కాసుల మైకంలో కళ్ళు చెవులు అన్నీ మూసుకొని పోయాయా? ఈ ప్రభుత్వాలు నడిపించేది ఎవరు? వ్యవస్థ ఏమైపోతుంది? నేను ఒక లెక్చరర్ని, ఏమని పాఠాలు చెప్పాలి? కష్టపడితే విజయం సాధిస్తావు, ప్రయత్నం చేయండి అని ప్రతిరోజు చెప్తాను. అంటే నేను చెప్పేది అబద్ధమే కదా? ఓడిపోయిన వాళ్ళు చెప్పే మాటలు వినిపించవేమో, కానీ నేను ఒక విజేతని, అందుకే ఓడిపోయిన విజేతనని మరీ చెప్తున్నాను. నా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనే మాటలు నేను చెప్పను. ఎందుకంటే ఈ కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ బంగారు తెలంగాణ ఎటువైపు వెళ్తుంది? తుప్పు పట్టిపోతుంది. ఇనుము ఏ విధంగా అయితే తుప్పు పట్టిపోతుందో ఈ వ్యవస్థ అదే విధంగా తుప్పు పట్టిపోతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఆ 563 మంది అసమర్థుల చేతిలో తెలంగాణ ప్రభుత్వం వెళితే ఏమైపోవాలి? సమాజానికి మనమేం చెప్పాలి సమాధానం? ఈ వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిపోతుంది. తర్వాతి తరాల వారికి మనం ఏం అందించాలి? ఈ విద్యా వ్యవస్థ అనే నమ్మకం అనేది కోల్పోతుంది. ఏం రాయాలి, ఎవరిని నమ్మాలి? అస్సలు టీజీపీఎస్సీ కళ్ళు మూసుకొని పనిచేస్తుందా అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య ఒక చెలగాటంలాగా మేం గెలుస్తాం అని పంతాలకు పోతున్నారే తప్ప అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. నామవరపు రాజేశ్వరరావు గారు, లాయర్ గారు ఎంత చక్కగా చెప్పారు. రచనారెడ్డి గారైతే ఏంటి, జడ్జి గారైతే ఏంటి, ఆ తీర్పు మీకు అసలు కనిపించట్లేదా, వినిపించట్లేదా? ఎలాగైనా మేం గెలవాలి, ఇదే పంత. ఒకసారి ఒక రకంగా నష్టపోయాం, ఇంకొకసారి ఇంకో రకంగా నష్టపోయాం. నిజంగా మేము కష్టపడి ఉద్యోగం సంపాదించిన వారి చేతుల్లో ఓడిపోతే మేము దాన్ని స్వాగతించేవాళ్ళం, మళ్ళీ చదివేవాళ్ళం. అరే మాతో పాటు కష్టపడే వారికి ఉద్యోగం వచ్చింది, డిప్యూటీ కలెక్టర్లు అయ్యారు, డిఎస్పీ అయ్యారు, నేను మళ్ళీ నెక్స్ట్ టైం చదువుతాను, నెక్స్ట్ టైం రాస్తాను. ఇప్పుడు ఆ గ్రూప్ 1 పుస్తకాలు చదవాలా, చెత్తబుట్టలో పడేయాలా? నాకు సమాధానం కావాలి. ఎందుకంటే నేను తర్వాతి తరం వారికి నేనేం చెప్పాలి సమాధానం? నా పిల్లకి ఏం చెప్పాలి? అర్ధరాత్రి 11ంటికి నేను చదువుతుంటే నా బిడ్డ ఏడ్చిన ఏడుపు నాకు ఇంకా వినిపిస్తుంది. నా తల్లి నాతో ఉన్నటువంటి ప్రతి